నారాయణాయ సూర్యకిరణాలు వచ్చే స్వామి. తర్వాత అమ్మవారు 3 నేత్రాలతో కనిపించారు స్వామి. అమ్మో నారాయణ గురుగారు వినాయక స్వామి వారు కొండలతో కనిపించారు. నారాయణాయ నాకు వెంకన్నబాబు రూపంలో కనిపించారు స్వామివారి. వెంకన్నబాబు రూపంలోనండి మల్లెపూలతో తోరణాలతో కనిపించారండి స్వామివారు. అనంత పద్మనాభ స్వామి కనిపించారు స్వామి. కిరీటం వజ్రాల కిరీటం స్వామి. నారాయణాయ స్వామి ఆంజనేయ స్వామి వారు ధ్యానం చేసినట్టు కనిపించారు. ఓం నమో నారాయణాయ. లోపల స్వామివారికి తులసిమాల వేసారండి. తులసిమాలకి మధ్య మధ్యలో బంగారులాగా మెరుస్తున్నట్టు ఉంది స్వామి. ఆ అమ్మవారు పచ్చ చీర కట్టుకుని ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూసినట్టు అలా అనిపించింది. గురుగారు స్వామి ఉగ్రరూపం ఉంటుంది కదండి, మొహం ఒక్కటే అలా కనిపించారు నాకు. నేను ముందు వారం వచ్చానండి, మామూలుగా వచ్చాను. నేను నా ఫ్రెండ్ వాళ్ళ చెల్లి కొంచెం తనకి మట్టి ఇదిగా ఉంటే తను కూడా తీసుకొచ్చాను. ముందు వారం నా ఫ్రెండ్కి ఏమో అమ్మవారు కనిపించింది. అది సిగ్గేసి చెప్పలేదు, దాని బదులు నేను చెప్తున్నాను. వాళ్ళ చెల్లికి అయ్యగారు వచ్చి స్పర్శించి వెళ్ళారంట. అది నేను ముందు వారం చెప్పమ్మా అంటే తను కూడా సిగ్గుపడి చెప్పలేదు గురుగారు. నాకు ముందు వారం ఏం కనిపించలేదు, ఇప్పుడు మాకు ఉగ్రరూపం కనిపించింది. వినాయకుడు ఇతర విగ్రహంతో చిన్న చిన్న విగ్రహాలు పండుగంతా నిండిపోయినట్టుగా కనిపించారు. మొన్న వారం చెప్పాను, నేను హైదరాబాద్ వెళ్తాను, మా బాబు బాబుకి ఇవ్వలేదండి, పాపకి ఇచ్చారు అపాయింట్మెంట్. పాపను చూసారు, రేపు 6వ తారీఖు చేస్తానని చెప్పారండి ఆపరేషన్. అయితే ఆ వారం శుక్రవారం నాకు 5వ వారం హైదరాబాద్లో ఉండిపోయాను అనేసి అన్నాను. 3 వరకు నేను భోజనం కదా దొరకలేదు అనమాట అక్కడ హాస్పిటల్లో. అలా ఉండిపోయాను. ఆ రోజు శనివారం తెల్లవారుజామున నాకు ఎవరో అన్నవారం సత్యనారాయణ ప్రసాదం తెచ్చి అమ్మో నారాయణాయ. నాకు తెల్లవారుజామున అయితే మీకు చెప్పానండి, నేను నిత్య సేవ తెల్లవారుజాము సేవ చేసుకోమన్నారని. నాకు చేసుకోమన్నారు. నాకు నిదర్శనం చూపించంటే తాండవం చేస్తారు. నాకు ఇప్పటికి దడ కళ్ళని నీళ్ళు తాండవం చేస్తున్నారండి. నారాయణ నాకు ఆ చెరువు గొట్టు వడ్డిన నల్లని శాస్త్రాంత మీద బయట పువ్వులతో తలతలా మెస్తున్నారండి స్వామి. అప్పుడే 7 వారాల నుంచి వస్తున్నారండి. ప్రతి వారం కనిపిస్తున్నారు. దయచేసి ఎప్పుడు చెప్పలేదు, ఈ వారం మాత్రం బాగా కనిపిస్తారు. స్వామిగా కనిపించారు. ఓం నమో నారాయణ. ఫస్ట్ కళ్ళు మూసినట్టుగా ఓంకారం కనిపించిందండి. తర్వాత 2 కళ్ళు వెలుగు, సూర్యభగవాన్ వెలుగు కనిపించింది. ఎలా ఉన్నారో బయట అలా కనిపించారండి నాకు. అమ్మవారు రాత్రి అండి నేను గుడికి వచ్చానండి. కోనేరు గుడి అమ్మవారు అయ్యవారు లోపల ఉన్నారండి. ఒక ఆవిడ పెద్ద బొట్టు పెట్టుకునండి, పెద్ద ఫ్యాన్తో ప్రసాదం తెచ్చండి అందరికీ పంచిపెట్టేసిందండి. అందరికీ అందులో కొంచెం ఉంది. అది పాపని 3 సంవత్సరాల పాపని మా మనవరా ఈ ప్రసాదాన్ని పాపని ఉంటే తీసుకెళ్ళిపో అన్నాడు. పట్టుకెళ్ళిపోతున్నానండి. పాపను తీసుకుని ప్రసాదం దారిలో ఇంకొక ఆవిడ మా ఇంట్లో లక్ష్మణ్ ఆవిడ పేరు, నాకు కొంచెం ప్రసాదం పెట్టమ్మా, కొంచెం ప్రసాదం పెట్టానండి. ఆ పాపం లోపల తీసుకునండి ప్రసాదం పట్టుకుని మా కోళ్ళతో అందనమాట. పాపనే ప్రసాదాన్ని ఇచ్చారమ్మా మనకి అయ్యవారు అమ్మవారిని. నేను 3వ వారం ఉంటుంది మా అమ్మాయి అటువంటి. నేను అలా దిగులో కూర్చున్నదే నేను బయట మా వినాయకుడు గుడి ఉందని చిన్నది వాసి కట్టుకున్నామండి. నీరసంగా ఉంటుంది. నాకు కూర్చుంటే అమ్మ నువ్వు ఇలా కూర్చుంటాం కాదు, నేను ఇలాగే నేను 5 వద్దకి వెళ్తున్నాను సేవకి, నువ్వు కూడా రా అమ్మ. అమ్మ అంటే అండి నీరసం తగ్గుద్దండి. అంటే
అలాగే అమ్మా అనేసి బయలుదేరిచ్చాను. ఇది 3వ వారం అండి నాకు. బాగుంది, బాగుంటుంది. అదే చెప్తున్నానండి మాకు వాళ్ళతో చెప్పి నువ్వు కూడా రామ్మా. ఓం నమో నారాయణ. స్వామివారు ఓంకారం చేయగానే పువ్వులతో అలంకారంతో స్వామి ఆనందంతో కనిపించారు. ధన్యవాదాలు. ఓం నమో నారాయణ. నాకు వినాయకుడు అమ్మవారి హనుమాన్ కనబడ్డారు. నామలో దీపం చాలా సంతోషం అమ్మా. ఓం నమో నారాయణ. గురువు గారు తపస్సు చేసినట్టు కనిపిస్తుంది. ఇందాక ఒక ఆవిడండి ఫోన్ ఎట్టి ఫోటో తెస్తుందండి. ఇప్పుడు దీటమ్మా వస్తున్నారు దర్శనానికి. ఇప్పుడు దీట అంటే లేదు, నేను గురువుగారిని అడిగాను తీసుకుంటాను. అయితే ఆవిడ చేస్తుందండి. నన్ను అన్నారు ఒకసారి చూడు, అక్కడ వెళ్ళి కనిపిస్తా లేదు కానీ ఫోన్ లో కనిపిస్తుంది చూడాలి. చూసానండి, చక్కగా నాకైతే ఓంకారంలో లోపలంతా కూడా కనకంబరాల మాలతో అలంకరించినట్టే కనిపిస్తుంది గురుగారు. నమో నారాయణ గురుగారండి. నాకు విగ్రహం స్వామివారు అమ్మవారి విగ్రహం వెనకాల 7 తోరణాల తర్వాత 8 తోరణాల తర్వాత చీకటిగా ఉన్నాము. చీకటిగా ఉండి ఇంట్లోంచి ఒకసారిగా పెద్ద కలవకు వచ్చి కలవకులోంచి సర్పది పెద్దది విష్ణు స్వామి ఉండి పెద్ద సర్పంతో మధ్యలో అమ్మవారు అయ్యవారు పెద్ద దగ్గర కూర్చొని కనిపించారు. చూడండి 7 ద్వారాల తర్వాత అంటే 7 ద్వారాల తర్వాత అలా కనిపించారు. ద్వారాల తర్వాత కనిపించారు. చీకటిలోంచి వెలుతురుగా వచ్చేసి ఒకసారిగా చాలా సంతోషం. మీ జీవితం మారబోతుంది. చూద్దాం. నమో నారాయణ. నమో నారాయణ. అభిషేకం చేసినప్పుడు ఎలాగున్నారో అలాగే నాకు అనిపించారండి. చాలా సంతోషం తల్లి. నమో నారాయణాయ. స్వామి నాకు ఉగ్రరూపం కనిపించి కళ్ళు లైటింగ్ బాగా జ్ఞానం చేస్తూ అసలు నేను ఫస్ట్ వారం వచ్చానండి. చాలా సంతోషం. నేను బాబా గుడికి వెళ్ళాను. బాబా గుడిలో కూర్చున్నాను. స్వామివారు కనిపించారు. బాబా గుడిలో స్వామివారు కనిపించారు. అది నేను అనుకోకుండా వచ్చానండి. ప్రొద్దుటే రావాలి రావాలి స్వామి తీసుకొచ్చారండి. గొల్లపురలండి. నేను ఇదే ఫస్ట్ టైం రావాలండి ఇక్కడికి. ఆయన అన్ని రూపాయలతో సహా కనిపించారండి నాకు. అంత చెప్తున్నారు ఉన్నారు అన్ని రూపాయలు ఇంకా ఎన్ని రూపాయలు అయితే అన్ని రూపాయలు మీ చేతులతో నాకు కనిపించారండి. చాలా సంతోషంగా ఉందండి. చాలా సంతోషం. చాలా సంతోషం.